ఈ ధనుర్మాస ప్రత్యేకత ఏమిటి? గోదాదేవి ఎవరు? ఆమె 30 రోజులు పాటలు పాడి రంగనాథుని ఏ విధంగా సేవించింది? ఏ విధంగా గోపికలు, గోదాదేవి 30 రోజుల పాటు పాటలు పాడి రంగనాథుని సేవించారో ఈ పాసురాల్లో తెలపడం జరిగినది. ఇది చాలా ఉత్తమమైన వ్రతము. ఎవరైనా చేయవచ్చు. తెల్లవారుజామున లేచి స్నానం చేసి చక్కగా ముగ్గులు పెట్టుకుని అందంగా నారాయణునికి పూజ చేసుకుని మన శక్తి కొలది ఒక 15 రోజులు పొంగలి, ఒక 15 రోజులు దద్దోజనం, భోగినాడు గోదాదేవికి రంగనాథునికి కళ్యాణం జరగడంతో ఈ ధనుర్మాసం అనేది ముగుస్తుంది. 30 రోజులు చేయగలిగిన వారు 30 రోజులు, అలా చేయలేని వారు 15 రోజులు, అలా కూడా చేయలేని వారు 8 రోజులు, అలా కూడా చేయలేని వారు ఒక్కరోజైనా భక్తితో రంగనాథునికి పూజ చేస్తే అంతా మంచే జరుగుతుంది, విష్ణులోకం ప్రాప్తిస్తుందని నానుడి. ఈ వ్రతం చేయడం వల్ల మనకి మంచి సత్ప్రవర్తన కలుగుతుంది, చెడంతా తొలగిపోతుంది, ఇతరులకు సహాయం చేయడం కూడా మనకి తెలుస్తుంది, భక్తి కూడా పెరుగుతుంది. రంగనాథుని కైంకర్యం కోసం తులసి కోటను విష్ణు చిత్తుల వారు సాగు చేస్తూ ఉండగా ఆండాళ్ అమ్మవారు అంటే గోదాదేవి దొరికింది. ఆమె మొదటి పేరు కోదై అంటే మాలిక అనర్థం. జనక మహారాజుకి సీతమ్మవారు ఎలా దొరికిందో అలా విష్ణు చిత్తుల వారికి ఆండాళ్ దొరికింది. అందుకే ఆమెని సీతాదేవి ప్రతిరూపంగా కూడా అనుకుంటారు, భూదేవితో పోలుస్తారు. తిరు అంటే శ్రీ, పావై అంటే పాటలు. అందుకే ఈ మాసంను చాలా ప్రత్యేకమైన మాసమని, రంగనాథుని కొలవడానికి గోదాదేవి ఏ విధంగా అర్చించిందో ఆ విధంగా అర్చించినా లేదా మనం ఆ పాసురాలను చదివినా లేదా ఆ పాసురాలు చదువుతున్నప్పుడు విన్నా అంతే పుణ్యం కలుగుతుందని చెప్పారు.